ఈ నెల 5వ తేదీన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనడంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం నాడు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారని ఈనాడు వెల్లడించింది. రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లాలోని పెదపూరపాడులో 1936 నవంబర్ 16న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ. ఆయనకి 2 అక్కలు. ఆయనకి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు రామయ్య. తర్వాత ఆయన తన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు. రామోజీరావు మీద ఈనాడు సంస్థ ప్రచురించింది 75 వసంతాల వెలుగు పుస్తకం ప్రకారం 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి 51లో 6th ఫామ్ అంటే 10వ తరగతికి సమానం వరకు ఆయన చదువుకున్నారు. రామోజీరావు చదువు మీద కన్నా కళలు, రాజకీయాల మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది. ఆటపాటలో కూడా చురుగ్గా ఉండేవారు. అప్పటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ BSc చదివారు. దాని తర్వాత దాని పేరును అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మార్చారు. ఢిల్లీలో రామోజీరావు తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనేటువంటి మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా పనిచేశారు. విజయవాడ పక్కన ఉన్నటువంటి పెనుమలూరుకు చెందిన తాతినేని రమాదేవి ఆయన 1961 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. 60లో ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి అదే ఏడాది అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 65లో కిరణ్ యాడ్స్ని ప్రారంభించారు. 67లో నుంచి 69 వరకు ఖమ్మం పట్టణంలోని వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 69లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ వ్యాపారాన్ని ఆయన నిలిపివేశారు. 70 నవంబర్ 23న రమాదేవి MDగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్ళు దానికి రమాదేవి నేతృత్వం వహించారు. 73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు. 80 జూన్లో 21న అది 3 స్టార్ హోటల్గా ప్రారంభమైంది. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో తారా, సితారా హోటల్స్ నిర్మించారు. మిగిలిన అన్ని వ్యాపారాల కంటే రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే. 74లో ఈనాడు పత్రికను ఆయన మొదలుపెట్టారు. అప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయ శైలికి భిన్నంగా నడవడంతో ఈనాడు ప్రజల్లోకి వెళ్ళింది. విశాఖపట్నంలోని మొదలైన పత్రిక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తెలుగువారు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ABC గణాంకాల ప్రకారం తెలుగులో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఈనాడు ఎదిగింది. సినీ ప్రేమికుల కోసం 76 అక్టోబర్ 3న సితారా అనేటువంటి సినిమా పత్రికను ప్రారంభించారు. తర్వాత 78లో నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారం విపుల మానసపుత్రికగా మొదలుపెట్టారు. తెలుగువారి వంటింటి రుచులను ప్రపంచానికి చాటుతున్నటువంటి ప్రియా ఫుడ్స్ని 80 ఫిబ్రవరి 9న ప్రారంభించారు. స్వతహాగా కళా అభిమాని అయినటువంటి రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక సినిమాలోనూ అతిథిగా నటించారు. విశ్వేశ్వరరావు 78లో నిర్మించిన మార్పు సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద పెట్టినటువంటి ప్రైవేటు కేసులన్నీ వెనక్కి తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మార్గదర్శికి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ ఆ కేసులన్నీ వెనక్కి తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.